ఆకలి, ఆయనకు నిద్ర, ఆయనకి నొప్పి, ఆయనకి బాధ, మనలాగానే సమస్త ఫీలింగ్స్ ఆయనకు కలిగి ఉన్నటువంటి ఆయన మనుష్యుడు అన్నిటినీ కంట్రోల్ చేసుకుని కోపం వస్తుంది. కోపడ్డాడు. ఆయన మందిరంలో వ్యాపారం చేసినప్పుడు కోపడ్డాడు. కోపం లేదని కాదు, కోపం ఉంది ఆయనలో, బాధ ఉంది, దుఃఖపడ్డాడు. లాజరు చనిపోయినప్పుడు దుఃఖపడ్డాడు. కానీ అన్ని ఉన్నా కూడా ఆయనను అలా భయంకరంగా హింసిస్తుంటే అన్ని కలిగిన మనుషులే కదా, ఎదురు తిరగొచ్చు కదా, అంత మందిని స్వస్థపరిచాడు కదా, చనిపోయిన వాళ్ళని బ్రతికించాడు, కుష్ఠవ్యాధి గల వాళ్ళని, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు, మరి చేతులు, ఇక అనేకమైన అద్భుతాలు చేశాడు కదా. ఆ సంగతి అందరికీ తెలుసు కదా, ఆయన సిలువ వేయమన్న వారికి కూడా తెలుసు కదా. మరి ఇప్పుడు ఈయన అనుకుంటే వీటన్నిటిని కూడా విడిపించగలడు. కానీ అది కాదు దేవుని చిత్తం. ఒక ప్లానింగ్ దేవుడు ముందుగా నిర్ణయించబడి అభిషేకించి ఎందుకు పంపించాడు అంటే తన చిత్తము ఈ భూమి మీద నెరవేర్చబడాలని. అయితే దీనికి వ్యతిరేకంగా ఎంతమంది లేచారు? చాలా మంది శత్రువులు లేచారంట. వారిలో మొదటిగా యేసునకు విరోధముగా హేరోదు. అధికారులు లెగుస్తారు నీకు విరోధంగా. నీ పట్ల దేవుడి కార్యమును ఆపివేయడానికి అధికారులు లెగుస్తారు. పొంతి పిలాతు ఏదో సహాయం చేస్తారు అనుకున్న వాళ్ళు కూడా లెగుస్తారు. మనం మందిరం కట్టబడే ముందు ఒకరి దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడిగాము. హెల్ప్ అడిగినప్పుడు వాళ్ళు అన్నారు, కట్టుకోండి, ఏం పర్లేదు, మేము చూసుకుంటాము అని చెప్పారు. అయితే ఈ ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత మన మీదకి ఎవరైతే విరోధంగా మాట్లాడారో వాళ్ళు వచ్చినప్పుడు ఆ అధికారి దగ్గరికి వెళ్ళి, ఆ కొంచెం పెద్ద మనిషిగా ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి సహాయం చేయండి అంటే ఆయన అప్పుడే అడ్డం తిరిగిపోయాడు. అప్పుడేమో అంటే ఒక 20 days ముందేమో, ఎలక్షన్స్ కి ముందేమో ఓకే మీకు హెల్ప్ చేస్తా అన్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత అయ్యో మా మీదకి ఇలా వచ్చారండి, మీరు మాకు సహాయం చేస్తానని మాట ఇచ్చారు కదా, సహాయం చేయండి అంటే దేనికైనా చేస్తా కానీ మందిరానికి చెయ్యను, నేను మందిరానికి చెయ్యను, మీరు చెప్పినట్టు చెయ్యండి అని అనేశారు. అంటే అంతకుముందు సమాధానంగా మాట్లాడిన వ్యక్తి ఇక్కడ దేవుడి కార్యం జరుగుతుంది అంటే విరోధంగా. అప్పటిదాకా మంచి వాళ్ళు, కానీ శత్రువైన సాతాను ఏం చేస్తుందంటే మనల్ని కృంగదీయడానికి వాళ్ళను లేపుతా ఉంటది. అది అధికారులు కావచ్చు, మన అనుకున్న వారు కావచ్చు, మనం నమ్ముకున్న వారు కావచ్చు. మొదటిగా హేరోదు, తర్వాత పొంతి పిలాతు, మూడవదిగా అన్ని జనులు. దేవుడు అంటే తెలియని వారిని అడ్డుపడుతూ ఉంటారు, నిన్ను గాయపరుస్తూ ఉంటాను. నీకు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఎందుకు నీకు వ్యాధి వచ్చింది? దేవుడు ఉంటే ఎందుకు నీకు ఇట్లా అయింది? దేవుడు ఉంటే బ్రతికించొచ్చుగా, దేవుడు ఉంటే కాపాడొచ్చుగా. అన్ని జనులు మాట్లాడుతూ ఉంటారు. మనం శ్రమ పడటం దేవుడి చిత్తమా అంతే అని మనము ధైర్యం తెచ్చుకొని మాట్లాడాలండి. అన్య జనులు నిన్ను దూషించినప్పుడు, లేకపోతే నిన్ను గేలి చేసినప్పుడు నిజమే కదా, నా దేవుడు ఉంటే మరి ఎందుకు ఇలా అయిందని ప్రశ్నించకూడదు. ప్రశ్నించే అంత ఇది మనకు లేదు. కానీ దేవుని చిత్తంలో ఈ శ్రమకు నేను ఉన్నాను, శ్రమ నేను అనుభవిస్తాను, నా దేవుడు నా తర్వాత నాకు అది మేలుగా మారుస్తాడని ధైర్యంగా మనం చెప్పగలగాలి. సరే, వీళ్ళు ముగ్గురు అంటే ఓకే, కానీ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కొడుకు. ఇంక విరోధంగా ఎవరు లేచారంటే ఇశ్రాయేలు ప్రజలు. ఎవరు వాళ్ళు? యేసు ప్రభు సొంత ప్రజలు. కొన్ని సందర్భాలలో నీకు విరోధముగా నీ జనులే మాట్లాడతారు. అయిన వారే, నీ భర్తనే, నీ పిల్లలే, నీ తల్లిదండ్రులే, నిన్ను అర్థం చేసుకుంటారు అనుకున్న వాళ్ళే, అయ్యో నా బాధ అంతా చెప్పుకుంటే వాళ్ళు ధైర్యం చెప్తారు అనుకున్న వాళ్ళే నీకు విరోధంగా మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా కూడా ఏంటంటే దేవుడి చిత్తానికి విరోధంగా నీకు అనేకులు లెగుస్తారు. నీవు భయపడొద్దు. యేసు ప్రభుకే విరోధంగా లేచిన వారు మనమెంత అండి, మనమెంత? కానీ దేవుడి కార్యం ఆపగలిగారా? దేవుడి కార్యము ఎక్కడ కూడా వాళ్ళు ఆపలేకపోయారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము వాళ్ళందరూ కలిసి ఎంతగా గుంపుగా వచ్చినా దేవుడి ప్రణాళికను తప్పించలేరు. హల్లెలూయా. జగత్తుకు పునాది వేయబడక ముందే నీ పట్ల ఒక ప్రణాళిక కలిగిన వాడు దేవుడు. హల్లెలూయా. ఆయన ఒక చిత్తము, ఆయన ఒక ఘనమైన కార్యం నీ జీవితంలో జరిగించాలి అనుకుంటాడు. ఆయన ప్రణాళికలు ఉన్నతమైనవి, ఆయన కార్యములు స్థిరమైనవి, ఆయన అద్భుతములు చేసే దేవుడుగా ఉంటున్నారు. ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు కృంగిపోవటానికి వీలేదు. కింద 29లో ఈ మాట చదువుకుని ముందుకెళ్దాం. ప్రభువా, ఈ సమయం నందు వారి బెదిరింపులు చూచి భయపడొద్దు. వారి బెదిరింపులు చూస్తున్నావా నువ్వు? వారి బెదిరింపులు చూసి వెనకడుగు వేయొద్దు, కృంగిపోవద్దు, దిగులు పడొద్దు, ఏంటి అని నువ్వు అడగొద్దు. వారి బెదిరింపులకు భయపడొద్దు. మోషే కాలంలో
ఈ యేసు ప్రభుల వారు ముందుగా మోషే యేసు ప్రభుల వారు ఇద్దరు కూడా కొంచెం దగ్గరగా స్వారులో కూడా ఆ ఇస్రాయేల్ ప్రజల యొక్క బానిసత్వం అప్పటికే 430 సంవత్సరాల నుండి వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. అది విమోచన దినాలు, విడిపించబడేటువంటి దినాలు. ఆ దినాలు దగ్గర పడే కొలది ఎవరి ద్వారా విడిపిస్తాడో ఇస్రాయేల్ ప్రజలకు తెలియదు. కానీ ఇస్రాయేల్ ప్రజలకు తెలిసింది ఏంటంటే దేవుడు మాట ఇచ్చాడు, మమ్మల్ని విడిపిస్తాడు. దేవుడు మాట ఇచ్చాడు, మమ్మల్ని ఎలాగైనా తప్పిస్తాడని ఆ శ్రమలు తట్టుకోలేక, ఆ వెట్టి చాకరి చెయ్యలేక వారి యొక్క భారమును బట్టి దేవుడికి మొర పెడతా ఉన్నారంట. ఆ మొర్ర దేవుని సన్నిధికి చేరిందంట. ఆ యొక్క భూమి మీదకి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. మోషే పుట్టినప్పుడు అప్పటికి మగపిల్లలందరినీ చంపేయాలని శాసనం. అది ముందుగా సేమ్ అదే విధంగా యేసు ప్రభువు వచ్చినప్పుడు ఎలా ఉందో మోషే దినాలలో కూడా అలాగే. ఏడ్చి చెప్తారు. ఒకవేళ వాళ్ళు పాసిపోసి అదంతా కూడా గలీజ్ చేసుకున్నారంటే ఎలా చెప్తారు? మనం నిద్రలో ఉంటాము, గాఢ నిద్ర తల్లి. అప్పుడు అయ్యో మళ్ళీ మనకు మెలకు ఎలా వస్తుంది? వాళ్ళు ఏడ్చినప్పుడు ఏడుపే వాళ్ళ ఆయు ఉన్నాడంటారా? ఖచ్చితంగా ఏడ్చాడు. సృష్టి ధర్మ ప్రకారం ఏదో వింతలతో పుట్టలేదు, సామాన్య మనుషులుగానే పుట్టారు. యేసయ్య అయినా, మోషే అయినా, కొంతమంది ప్రవక్తలైనా ఏడ్చుంటారు. కానీ ఆ ఏడుపు శత్రువులకు వినపడకుండా దేవుడు కాపాడాడు. హల్లెలూయా. దేవుడి యొక్క ప్రణాళికలో ఉంటే ఒక్కొక్కటి ఆయన ప్రణాళిక చొప్పున జరిగిస్తూ ఉంటాడు. అట్టి రీతిగా మరి ఆ ఏడుపు వినపడకుండా కాపాడటానికి దేవుడు కృప చూపించి ఉంటున్నారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మరి తల్లికి అక్కకి జ్ఞానం ఇచ్చి ఆ యొక్క జమ్ము పెట్టి చేయడానికి సొంత అక్క, ఒకవేళ మోషే పసిపిల్లవాడు పెద్దది అంటే ఒకవేళ సపోజ్ పరిగెడుతుంది కాబట్టి ఆ నైలు నదిలో ఆ జమ్ము పెట్టి వెళ్ళేటప్పుడు పరిగెడుతుంది కాబట్టి ఒక 10 ఏళ్ళు అనుకుందాంలేండి, మన లెక్క ప్రకారం అందాజుగా ఒక 10 ఏళ్ళు అనుకుందాం. 10 సంవత్సరాల కుమార్తెకైనా ఇక్కడ వెళ్తూ ఉంటే ఆ యొక్క నదిలో ఈ అమ్మాయి వెంబడిస్తూ మిరియాము వెంట పడి వెళ్తూ ఉంది. అది వెళ్ళి ఎవరికంట కనపడకూడదని దాచి పెట్టారో ఆ శత్రువుల చేతిగా పెట్ట దొరుకుతుంది.